మిత్రులారా, ధర్మరాజు ఎవరి అనుమతితో రాజసూయ యాగం ప్రారంభించాడు? ఆ రాజసూయ యాగానికి ఎవరెవరు అటెండ్ అయ్యారు? రాజసూయ యాగ సందర్భంలో ఎవరెవరికి ధర్మరాజు ఏం డ్యూటీస్ అప్పచెప్పాడు? అంటే క్యాటరింగ్ అరేంజ్మెంట్ ఎవరు చేశారు? బ్రాహ్మణులకు పూజలు ఎవరు చేశారు? పాత పూజలు ఎవరు చేశారు? అకామిడేషన్ ఎవరు చూసుకున్నారు? ఆడిట్ ఎవరు చేశారు? ఈ యొక్క అకౌంట్స్ అన్నీ కూడాను. అలాగే వచ్చినటువంటి కానుకలు ఎవరు రిసీవ్ చేసుకున్నారు? ఈ సందర్భంలో ధర్మరాజు శ్రీకృష్ణుడికే అగ్రపూజ చేయాలని ఎందుకు అనుకున్నాడు? దీనికి వత్తాసు పలికిన వాళ్ళు ఎవరు? వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? శిశుపాలుడు అంత తీవ్రంగా నిందించినప్పటికీ కూడా శ్రీకృష్ణుడు ఎందుకు రియాక్ట్ కాలేదు? దానికి కారణం ఏమిటి? శ్రీకృష్ణుడికి శిశుపాలుడికి మధ్య చుట్టరికం ఏమిటి? ఏ వరుస అవుతాడు? ఎలా? ఈ సందర్భంలో శిశుపాలుడు అవాకులు చవాకులు పేలుతున్నప్పుడు వాడిని చంపేస్తాను అని ముందుకు దూకినటువంటి వాడెవరు? శిశుపాలుడి తల్లి పేరేమిటి? శిశుపాలుడు జన్మించినప్పుడు ఏ లక్షణాలతో పుట్టాడు? శిశుపాలుడు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా శ్రీకృష్ణుడు సభా మధ్యంలో చెప్తాడు. అసలు శిశుపాలుడు చేసినటువంటి దుర్మార్గాలు ఏమిటి? శ్రీకృష్ణ పరమాత్మ సపరివారంగా తిరిగి ద్వారకకు వెళ్ళిపోయిన తర్వాత, రాజులందరూ వెళ్ళిపోయాక చివరగా ఇంద్రప్రస్థంలో మిగిలిపోయినటువంటి వారెవరు? దానికి కారణం ఏమిటి తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ విజ్డమ్ చారియట్ మహాభారతం 19 ఎపిసోడ్ చూడండి.